ప్రార్థన చేసుకుని బయలుదేరుదాం. సైలెంట్గా ఉండండి. జన్మించడం ప్రభావ అమ్మాయి అవనాశలు ఎలా వచ్చండి? అమ్మాయి ప్రార్థన ఎలా వచ్చండి? ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? చేస్తుంది స్వార్థ పాదకులు చంద్రవాడ గ్రామంలో స్వార్థని సాక్షులుగా ప్రభు నాయన తల్లిని వాక్షణ ప్రార్థిస్తున్నారు ప్రభావ ప్రతి బిడ్డను దర్శించాలి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి రావాలి సోదరాలు ఈ సువార్తలో ప్రభావ తల్లిదండ్రులందరూ ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించదు ప్రభావ తల్లి దేవాలోక రక్షకానికి పొందాలి. ప్రతి బిడ్డను ప్రభావ మహిమాత్మగానైనా ప్రభావ కాచి దాచి నడిపించి ప్రభావ రానున్న దినాలు ప్రభావ ఇంకొక ప్రకారంగా సహాయం చేస్తూ ప్రభావం ఈ సజీవ లెక్కల వాడుకోవడం మీకు సహాయం ఇచ్చినందుకు మరొకసారి కోట్లాది స్థితిగా చెల్లిస్తున్నాం ప్రభావ. ఈ దినమునైనా ప్రభు స్వార్థను ప్రకటిస్తున్నా చెల్లి ప్రభావ. ప్రతి హృదయాన్ని తెరవలు ప్రభావ, ప్రతి ఆత్మను తెరవలు ప్రభావ. తెలుగు ఒక ఆత్మ నశించుకోవడం మీకు ఇష్టం కావాలి తెలియదు. ఎలా రాకుండా ప్రభుత్వం రక్షించుకోవడం సెలవుచ్చింది ప్రభావ. తెలుగు ప్రభావ స్వార్థను ప్రకటించినందుకు మీరు సహాయం చేయాలి ప్రభావ. రేపు ప్రభావ కార్యక్రమాంతలో మీరు తోడుగా నడిపిస్తున్న ప్రభావ. ఈ చిత్ర ప్రకారం సంకల్పన గత ప్రభావ మళ్ళా నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి నూతన అవకాశాలు మాకు అనుకూలత చేయండి ప్రభావ. మీ సహాయం తెచ్చమండి. దీని ప్రార్థన పాత్రలు చేతులు మంచి పనులు తెచ్చండి. నా బిడ్డలు వేసి పరిశుభ్రంగా వేడుకుంటున్నా పడుతుంది. ఓకే సార్ సార్ అందరికి అన్ని కాలాములలో
అద్వితీయుడు ఆదిదేవుడు ఆదరించెను నిన్ను ఆదుకొనెను. అద్వితీయుడు ఆదిదేవుడు ఆదరించెను నిన్ను ఆదుకొనెను. మన గ్రామ ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తు నామములో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయంలో ఒక వాక్య భాగ్యాన్ని చదువుకుంటూ కొన్ని మాటలు పలికి మళ్ళా మనం తిరిగి వెళ్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడను. అనగా ఈ యొక్క ప్రవచన వాక్యాన్ని మరి 750 సంవత్సరాల క్రితం ప్రవచించిన మాట యేసుక్రీస్తు ద్వారాగా నెరవేర్చబడింది. ఎందుకంటే ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను ఆయన్ని వారి పాపముల నుండి రక్షించే దేవుడిగా ఉన్నాడు. ఎవరు పాపులు అంటే వాక్యం చెప్తూ ఉంది, ఈ భూమి మీద ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, ఎవరు కూడా పరిశుద్ధులు లేరు. అందుకని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు పరలోక భాగ్యాన్ని విడిచి లోకానికి వచ్చి మానవుని పవిత్రంగా చేయడానికి ఆ మానవ జీవితాన్ని బాగొచ్చి వాళ్ళందరినీ కూడా ఏకైక లోక రక్షకుడికి లోకానికి ప్రతి ఒక్కరిలో కూడా తెలియజేయడానికి ఆ పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఈ సంపూర్ణమైన సువార్తను తెలియజేయడానికి క్రీస్తు లోకానికి వచ్చి మనకందరికి కూడా రక్షణ ఇవ్వడానికి వచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. లోకములు ఎవరు రక్షించలేరు, కానీ రక్షించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. మన అపరాధముల నుండి మనం శుద్ధి చేసుకుంటాం, కానీ మన వస్త్రాలు మనం ముడికి వదిలించుకుంటాం, కానీ ఆత్మకు అంటుకున్న ప్రతి పాపపు దాగను కూడా ఎవరు కూడా బాగు చేయలేరు, ఎవరు కూడా శుద్ధి చేయలేరు. అందుకే యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయన శుద్ధి చేసి ప్రతి ఒక్కరిని కూడా పవిత్రులుగా చేయడానికి లోకానికి వచ్చి, అందుకే క్రీస్తు వారు ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఈ కడవరి దినాలలో ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. అందును బట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ మాటలు ఎందరైతే వింటున్నామో వారందరూ కూడా క్రీస్తు ఉచితముగాని రక్షణ ఇచ్చే గొప్ప దేవుడిగా ఉన్నాడు. ఇది కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసి ముందు కొనసాగుదాం. మహోన్నతుడా, ప్రేమ గల తండ్రి, సర్వాధికారి నీకు వందనాలు ప్రభా.
ఈ వ్యక్తపరిచే వాక్యాన్ని ప్రభా ప్రజలకందరికీ కూడా తెలియపడానికి ఇది మహా సంతోషకరమైన శుభవర్తమానమును మరలా ప్రకటించడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో ఆయన మళ్ళా తిరిగి మేలి ఉంటుండగా ఎక్కడైతే నీ మాటలు నీ వాక్యముని విత్తనాలు వేస్తూ ఉంటామో అక్కడ మొక్క మొలిపించి ప్రతి ఒక్క ఆత్మ రక్షించడానికి కృప చూపించమని నజరేయుడైన యేసు క్రీస్తు ఆయన కృపా సింహాసనం మీద అనుగ్రహింపజేసి నడిపించాలని అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్. మన పాపముల బాబా పుట్టెనమ్మా మహిమంతుడమ్మా మహిమంతుడమ్మా ఇప్పుడు చుక్క పుట్టే మేరమ్మా ఓ మరియమ్మా మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు సుఖాన్ని చూసి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు మహోన్నతుడా ప్రేమగల తండ్రి సర్వాధికారిని వందనాలు స్తోత్రాలైనా మరి ప్రియులు వేరొకరు కుటుంబం జ్ఞాపకం తీసుకుంటున్నాం. కొన్ని ప్రేమించి వస్తున్న కానుకను ఆశీర్వదించి దీవించాం. మరి మా అందరికీ కూడా గొప్ప రక్షణ కలిగి చేసి ఆనందాన్ని అనుగ్రహం చేసి మహిమాత్మగా కాచి కాపాడి కుటుంబ సభ్యులందరినీ మహిమాత్మగా బలపరుస్తున్నాను అడిగి వేడుకొనిస్తున్నారు మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. అందరికీ వందనాలు.
నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఆయన తీసి పారవేయను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అంటున్నాడు. అంటే ఈ 15 వ్యవహార 15 నుంచి మొదటి వచ్చిన ఏంటంటే వ్యవసాయకులకు ప్రభు అట. ఎవరికండి? వ్యవసాయకులకు ప్రభువు. అయితే వ్యవసాయం అనగా ఈ లోకంలో అనేక పాడి పంటలు ఉన్నాయి. ఆ వ్యవసాయం వేరు. ఇది దేవుని యొక్క సంఘం గురించి తెలియజేస్తున్నాడు. అయితే దేవుని సంఘముగా ఎవరైతే కూర్చోబడతారో ఆ సంఘములో ఫలించలేని వారేమో ఆయన నశింపచేస్తానంటున్నాడు. అనగా వాక్యము లేక, ప్రార్థన జీవితము లేక, యథార్థమైన హృదయము లేక ఎవరైతే దేవుని ఎదుట ఉండరో వారిని భూమి మీద నుంచి తీసివేస్తా అంటున్నాడు. ఫలించే వారందరూ కూడా ఆయన తీగలు. అంటే ఆయన తోటగా ఉన్నాడు కనుక మనందరంతో సంఘముగా కూడినటువంటి మనందరం కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ప్రభువారు సూచనలు చెప్తున్నాడు. ఉపమాన రీతిగానే తెలియజేశారు. అంటే దేవుడిచ్చే సందేశం ద్వారా ఈ రాత్రి ఎవరైతే ఫలించరో ఈ భూమి మీద, అనగా దేవునితో సహవాసం ఉండరు, ఆయనతో పోరాడరు, వారందరూ కూడా లోకం నుండి పోరాడేటట్టుగా ఉండలేరు. కనుక ఎవరైతే దేవుని సహాయం కోరుతారో వారి హృదయంలో దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటున్నాడు మొదటిగా. ఎందుకంటే వ్యవసాయకులకు ప్రభు అట ఆయన. మన సంఘం అంతటి కూడా గ్రామ ప్రజలు అందరూ కూడా ఆయన క్రీస్తు రక్తంలో కడగబడి వారు ఉండాలని ఈ కొత్త మాటలు దేవుడు దీవించును గాక. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Hi Christmas. Hi Christmas. बोलो क्रिस महाराज की. बोलो क्रिस महाराज की. रावण मैसेज को. रावण मैसेज को. ఒకరు ప్రార్థన చేయండి అమ్మ. ఎవరికి ఇచ్చిన పుట్టిన బట్టి నీకు వేలాది స్తోత్రాలయ్యా. ఆ కళ్ళ ముందు ఎంతో మంది నశించయ్యారయ్యా. నశించిన ఆత్మను రక్షించడానికి భూలోకానికి వచ్చిన దేవా నీకు వందనాలయ్యా. ఆమె యొక్క కుమారుడు తన ప్రజలను వారు పాపం నుండి రక్షిస్తున్నాను నా ప్రభ. నీకు వందనాలయ్యా. నేను నిజమైన ద్రాక్షవల్లి నా ప్రభ. నా తండ్రి వ్యవసాయకుడు నా ప్రభ. మీ ద్రాక్షవల్లిగా ఉండి ప్రతి తీగ ఫలించే సహాయంగా ఇప్పుడు దండయాత్రకు వెలుచుండగా మా ఎందు మీరున్నాండి అయ్యా. అయ్యా ఈ రక్షణ సువార్తమైతే విలుచున్నారు ప్రభా తండ్రి. పిలిచిన ఆత్మీయ సేవని ఒకసారి దర్శించండి అయ్యా ప్రభా. నెలకి ఎవరైతే ఉన్నారో ప్రభ తండ్రి వారిని కూడా ప్రభ తండ్రి నాయన, వారికి కూడా నాయన మీ ఆత్మీయ నాయన ప్రభ తండ్రి చూసి దయచేయమని అడుగుతున్నా అయ్యా. ప్రతి ఒక్కళ్ళు మీరునండి అయ్యా ప్రభా తండ్రి. అయ్యా నాయన ఈ భయంకరమైన దినాల ప్రభ నీ రాకడల ప్రభ ప్రతి నాలుగుని విస్తరించాలన్న ప్రభ, ప్రతి మోకాలు వంగాలన్న ప్రభా. వీటికైనా ప్రభ మీ కృప దయచేయమని ప్రభ తండ్రి. మీ కృప కనికరం దయచేయమని నీ ఇచ్చిన ప్రార్థన కొద్ది ప్రార్థన పాదసం చేస్తే ప్రార్థన ప్రతిఫలం దయచేయమని త్వరరాను నేసే పుణ్య పాదాలు పట్టుకుని ఏడుకుంటున్నాం పరమ తండ్రి. పండుగ పెట్టింది కానుకను బట్టి ఆశీర్వాదకరణ మేలుగా కుటుంబాన్ని మార్చండి. మీ దండయాత్ర ఆశీర్వాదాలు మార్చమని ఏసనంత అడుగుతున్నాం తండ్రి. వాక్యం జ్ఞాపం చేసుకుంటామండి. యోహాను సువార్త 1:9 చదవండి. యోహాను అమ్మ పిల్లలు వెనక్కి వచ్చారు. మీరు పిల్లలు వెనక్కి వచ్చారు కదా, వెనక్కి వచ్చారు కదా. 9 నిజమైన వెలుగు ఉండేను, అది లోకములో ఉండేను. లోకం ఆయన మూలముగా కలిగేను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. నిజమైన వెలుగు లోకములో ఉండేను,
అది లోకములోనికి వచ్చిన ప్రతి మనుషుని ప్రతి మనుషుల్ని కూడా వెలుగునిచ్చుచున్నాడు. వెలుగుస్తుంది. ఆ వెలుగు ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు వారే. చీకట్లో ఉన్న మానవులందరూ కూడా వెలుగు ఇవ్వడానికి దారి తప్పిపోతున్నటువంటి మానవాళి కొరకు ఆయన వెలుగుగా ఈ లోకానికి మంచి మార్గాన్ని చూపించడానికి లోకానికి వచ్చినందుకు ఆ ప్రభు యేసుక్రీస్తు వారు ఎంతో గొప్ప ధన్యత మనకు అందరికీ అనుగ్రహింపజేశారు. అంటే మానవులందరూ కూడా విశ్వాసముతో దేవుని యొక్క వెలుగులోనికి రావాలని, దేవుని యొక్క మహిమను చూడాలని, నిజమైనటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు కనుక ఆ దేవుడు ఎవరన్నది తెలుసుకోవాలని ఆనాడు యేసుక్రీస్తు వారు కూడా అనేక మంది ద్వారాగా తెలియజేస్తూ ఉంటున్నాడు. అంటే నిజమైన వెలుగు లోకములోనికి వచ్చింది, ప్రతి మనుషుని కూడా వెలుగుస్తుంది. మార్గంలో నడవాలని, క్రీస్తుని తెలుసుకోవాలని, ఎవరు ఎటువంటి వారు అందరూ కూడా తెలుసుకోవడానికి ఈ గొప్ప భాగ్యాన్ని తెలియజేయడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించని చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. రోమపత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. 12:9. కాబట్టి యూదులలో రోమ 12:9. మీ ప్రేమ నిష్కపటమై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకుని ఆనాడు పౌలు గారి భక్తులు ఏం చేస్తున్నారంటే ఆయన విశ్వాసులకు కానీ గ్రామస్తులకు కానీ ప్రజలకు కానీ ఆయన ప్రేమ నిష్కపటమైనదంట. అంటే ఏ కల్మషం లేని ప్రేమ. అంటే ఈ లోకంలో చెడును అసహించుకునేవారు కావాలి. ఎప్పుడైతే చెడును అసహించుకుంటామో అది మంచి దాన్ని ఎత్తుకోగలం. దేవుని ఎత్తుకున్నవారు ఎప్పుడు కూడా చెడిపోలేదు. కనుక దేవుడు 2 భాగాలుగా తెలియజేస్తున్నాడు. మొదటిగా చెడ్డదాన్ని అసహించుకోమంటున్నాడు. అంటే చెడు ఎప్పుడైతే మనం మానేస్తామో ఆ చెడు మాటలు కానీ చెడు క్రియలు కానీ ఆనాడు యోన పత్రిక 3:10 చూసినట్లయితే యోన వారు ఈ నిలువారు తమ చెడునతను బట్టి ఎంతో మంది నడిచారు, కానీ దేవుడు చూశాడు. చెడునట్టు నడిచిన వారందరూ కూడా గమనించారు, కానీ దేవుడి దృష్టిలో వారు చివరికి దేవుని అనుగ్రహం పొందుకున్నారు. అంటే దేవుడు గమనిస్తూ ఉన్నాడు ప్రతిదినము. ఆ గమనించడంలో దేవుడు ఆ నిలువారు ప్రజలు కూడా పాపము నుండి విడుదల పొందారు. ఈనాడు కూడా మనం కూడా రెండవది ఏంటంటే మంచి దాన్ని ఎత్తుకోమంటున్నాడు. ఎవరైతే ప్రభువాన్ని ఎత్తుకుంటారో వారి హృదయంలో వారి కుటుంబంలో ఆ రోజున ఈ సందేశము ద్వారా మనం మొదటిగా చెడ్డదాన్ని విడిచిపెట్టాలి, మంచిదాన్ని ఎత్తుకోవాలని ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించిన దాకా.
ఒకటో యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మనకు ఒక అభయాన్ని ఇస్తున్నారు. భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా తల్లి గర్భముల నుంచి జన్మించిన ప్రతి స్త్రీ పురుషులందరూ కూడా పాపములోంచి జన్మించారు కనుక అందులో యోబు అంటారు, పాప రహితములో నుండి పాప సహితములో నుండి పాప రహితులో జన్మించిన వాడు గొప్పవాడిని పంచారు. కొంత మానవులందరూ కూడా పాప సహితంలోనే జన్మించారు. అది రక్షించడానికి యేసుక్రీస్తు వారు పాప రహితములో నుండి ఆయన లోకానికి వచ్చారు. అంచేత రక్షకుడు అవసరమయ్యింది కనుక ప్రతి ఒక్కరికి కూడా ఆ రక్షణ సువార్తను ఎవరైతే వింటామో వారందరికీ కూడా గొప్ప రక్షణ మార్గం తెలియజేయడానికి మనకంటే ముందుగా అనేక వేల సంవత్సరాల కొలది ప్రభు యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీద ఉద్భవించాడు. ఆయన ఇచ్చినటువంటి ఆ సమయాన్ని బట్టి మనకి మానవులకి రక్షించడానికి ఆయన కృప చూపించారు. ఈ కడవరి దినాల్లో ఉన్నాం. రేపు ఏమి సంభవింపుతో అది ఎవరికీ తెలియబడదు. సమయం ఉండగానే నిజమైన మార్గం ఏంటో, నిజమైన దేవుడు ఎవరు తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా గొప్ప అవకాశం కడవరి దినాల్లో దేవుడు మనకి ఇస్తున్నాడు. చేత మన పాపములను క్షమించడానికి కానీ క్షమించి రక్షించడానికి కానీ రచయిత దేవుడు కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడని మనకు తెలియబడతా ఉంది. అందులో బట్టి ప్రతి ఒక్కరు కూడా భూమి మీద ఉన్న ప్రతి మానవులు కూడా పాపులు కనుక ఆ పాప జీవితం నుండి రక్షించడానికి తప్పించడానికి ఆయన ఒక్కడే మనకి గౌరవవంతుడు సత్యవంతుడు కనుక క్రీస్తుని శక్తిని ప్రతి ఒక్కరు పొందుకొని ఆ క్రీస్తుని సర్వసంగాలు తెలుసుకుని ఎవరైతే తెలుసుకుంటారో వారికి పరలోక రాజ్యము ఉండడం తెలియజేస్తా ఉంది. ఎందుకంటే లోకం మన శాశ్వతమైనది కాదు. లోకములు ఏది కూడా మనకు కూడా రాదు. ఈ రాత్రి దేవుడు తెలుసుకుంటే మనం వెళ్ళిపోవాలి. అంచేత మన ప్రాణం ఉన్నంత కాలము బ్రతికినంత కాలము కూడా దేవుడు ఎవరో తెలుసుకుని నిజమైన మానవుడు బ్రతికినంత కాలము కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళుతుంది అని తెలుసుకోవడానికి యేసుక్రీస్తు వారు ఆ విశ్వాస సహితమైన జ్ఞానాన్ని మనం నేర్పించారు కనుక ఆ ఆత్మను తప్పించుకునే బాధ్యత మనం నేర్చుకోవాలి. ఆ తప్పించాలంటే క్రీస్తు ద్వారా మనం అందరం కూడా తప్పించబడతాం. ఈ లోకం ఇప్పటికీ కొన్ని దేశాలు కొన్ని ప్రదేశాలు కొన్ని ప్రాంతాలు అనేక లక్షల మంది కూడా నశించిపోతూ ఉంటున్నారు.
ఎందుకంటే యేసుక్రీస్తు రెండవ రాక సమీపమైంది కనుక ఆ క్రీస్తు రాకల్లో ప్రతి ఒక్కరూ కూడా దేవుని కొరకు జీవించే వారికి ఉండాలని ఈ కొద్ది మాటలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. తార వెలిసింది అలింగిలో బలి మురిసింది, దూత వచ్చింది సువాసను మాకు తెలిసింది. తార వెలిసింది అలింగిలో బలి మురిసింది, దూత వచ్చింది సువాసను మాకు తెలిసింది. యెషయా గ్రంథము 64వ అధ్యాయము. యెహోవా నీవే యెషయా 64:8. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను మేము జీవితమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు. నువ్వు మాకు కుమ్మరి వాడవు అంటున్నాడు. చూడండి, మేమందరము నీ చేతి పని వారమై ఉన్నాము అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు అందరూ ఒక కుమ్మరిగా, ఆయన యజమానుడుగా మనం మనం ఆయన చేతుల్లో ఉన్నాం. ఆయన హస్తాలు మన వైపు ఉన్నప్పుడు ప్రతిక్షణం కూడా ఆయన రూపం దిగుతాం అనమాట. అంటే ప్రార్థన జీవితం ఉన్న ఇంటిలో ప్రతిక్షణం కూడా తోడు ఉండేవారుగా ఆయన ఉంటాడు. అంటే ఏ కుటుంబం అయితే దేవుని ఎదుగుతుందో,
ఏ కుటుంబం అయితే రక్షణ పొందుబడి సిద్ధపడుతుందో, ఏ కుటుంబం అయితే ఆయన ఆత్మ స్వరూపాన్ని ఎదుగుతాడో వారందరూ కూడా ఆయన యొక్క చేతి పనులు చెక్కబడి అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మని నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకునిడి. యేసుక్రీస్తు శరీరధారే వచ్చేనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవునికి సంబంధమైనది. మానవ రూపాన్ని ధరించి తన్ను తాను తగ్గించుకొని పరలోక భాగ్యం విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి ప్రతి ఒక్కరికి కూడా రక్షణ మార్గం అనేది ఆయన ఏర్పాటు చేశాడు. ఎందుకంటే రక్షణ అనేది చాలా విలువైనది. ఈ కరోదినాల్లో ఉన్నటువంటి గొప్ప రక్షణ ప్రతి ఒక్కరు కూడా కాపాడుకోవాలి, పొందాలని చెప్పి తెలియజేస్తా ఉంది. అంచేత మన ఆత్మ ఎంతో విలువైనది. మన ఆత్మ ఎంతో విలువైనది గనక ఈ శరీరము శాశ్వతమైనది కాదు, ఆత్మ విలువైనది. మన యొక్క దేహంలో దేవుడు ఆత్మ పెట్టించాడు గనక ఆ ఆత్మను నశించుకోకుండా రక్షించడానికి మనందరూ కూడా ఒక ప్రభువుని యేసుక్రీస్తు మనకు వచ్చిన్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు అనగా, ప్రభు అనగా తండ్రి, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. అంచేత ఆయన రక్షకుడిగా లోకానికి వచ్చి ఎందుకు వచ్చాడంటే ప్రతి ఒక్కరికి కూడా ఆత్మరక్షణ కావాలి. ఎందుకంటే ఎవరైనా అపాయములో పడిపోయినప్పుడు ఎవరొకరు దయ, ప్రేమ, కనికరం చూపించి రక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారంటే దేవుళ్ళగా వచ్చేవాడిని వాళ్ళని పొగుడుతూ ఉంటారు, ఆదరిస్తూ ఉంటారు. చిన్న చిన్న అపాయములను తప్పించే కోసం మనం జనపరుస్తూ ఉంటాం. కానీ రాబోయే దినాలలో గొప్ప అపాయ దినాలు రాబోతూ ఉంటున్నాయి. వాటిని తప్పించగలంటే ఎవరు సాధ్యం కాదు. కానీ సాక్షాత్తుగా దేవుడు శక్తిమంతుడిని లోకానికి వచ్చి వాళ్ళందరూ రక్షించడానికి ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు. అందరినీ కూడా ఏ ఒక్క ఆత్మ కూడా మరి నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని మార్గంలో నడుచుకోవడానికి కొన్ని దేశాల్లో అల్లకొల్లాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటున్నాయి. మానవులు ఎంతో మంది కృషించబోతూ ఉంటున్నారు. అంచేత ప్రతి చోట కూడా ప్రతి జిల్లాల్లో కూడా ఏ ఒక్క నష్టాలు జరుగుతూ ఉంటున్నాయి. అలాంటి నష్టాలు లోక సంబంధంగా జరుగుతూ ఉన్నాయి. కానీ నిజమైనటువంటి గొప్ప అపాయము రాబోతూ ఉన్నాయి. ఆ నష్టానికి జరగకుండా కాపాడుకోవాలంటే ప్రభువు యేసుక్రీస్తు వారిని నన్ను విశ్వాసముతో అంగీకరించి మీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టుకుని ఆయన కృపలో నడుచుకుంటూ అదే గొప్ప ధన్యత భాగ్యం. ఈ పెద్ద మాట దేవుడు ఆశీర్వదించిన జాతం. ఆమేన్. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్.